హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపై వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై, హైదరాబాద్తో పాటు 12 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 9 కోట్ల పైచీలకు నగదు, 8 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ రెడ్డి ఇంట్లో 23 కోట్లు విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. బిల్డర్స్తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు కూడా గుర్తించారు. హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ దీపిక, అయితే మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి కూడా ఈడీ రైడ్స్ అయితే మొదలయ్యాయని చెప్పాలి. మొత్తం టోటల్గా చూసుకుంటే 12 చోట్ల దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలలో 12 చోట్ల ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతుంది. ఈ దానికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఎవరైతే ముంబైకి చెందినటువంటి టౌన్ ప్లానింగ్ అయితే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి వైఎస్ రెడ్డి ఉన్నారో, వైఎస్ రెడ్డి మొత్తం టోటల్గా టౌన్ ప్లానింగ్ చూస్తుంటాడు కాబట్టి అతను అక్రమాలకు బిల్డర్స్తో కుమ్ముకయి మొత్తం టోటల్గా అక్రమాలకు పాల్పడుతున్నాడు. అయితే 41 మొత్తం బిల్డింగ్లకు ఏదైతే బిల్డర్స్ ఉంటారో వాటికి పర్మిషన్స్ కింద అక్రమ పర్మిషన్స్ ఇచ్చేసి వాటి ద్వారా ఆదాయం కూడా రాబట్టారని కూడా ఈడీ నిర్ధారణకు వచ్చింది. కాబట్టి ఈయనకు తెలిసినటువంటి వీళ్ళ బంధువుల దగ్గర ఎవరైతే వైఎస్ రెడ్డి ఉన్నారో వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళ దగ్గర మొత్తం టోటల్గా 12 చోట్ల ఈయనకు సంబంధించిన వివరాల మొత్తం అయితే ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోపలనే ఈయనకు సంబంధించిన వాళ్ళ దాంట్లో ఇప్పటికే 8 కోట్ల ఆభరణాలతో పాటు బంగారు ఆభరణాలతో పాటు వివిధ ఆభరణాలతో 8 కోట్లు అండ్ క్యాష్ గైట 9 కోట్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క వైఎస్ రెడ్డి ఇంట్లోనే 25 కోట్ల వరకు అయితే డబ్బును స్వీకరించారు. అయితే ఈ క్రమం మొత్తం దానికి లెక్కలు చూపించవలసి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పత్రాలను, డాక్యుమెంట్లను, ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్లను మొత్తం టోటల్గా కూడా అధికారులు అయితే ఇప్పటికే సీజ్ చేశారు. సీజ్ చేసి ఈ అక్రమానికి సంబంధించిన డబ్బుకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పోలీసులు అయితే ఈడీ అధికారులు అయితే కూపీ లాగుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎవరైతే బిల్డర్స్ ఎంతమంది దగ్గర బిల్డర్స్కు ఈ విధంగా చేశాడు, ఎంతెంత డబ్బు తీసుకున్నాడు, ఇంకా ఎక్కడెక్కడ ఈయన ఆస్తులు ఉన్నాయనే మొత్తం టోటల్గా 12 చోట్ల ఎంక్వైరీ అయితే నడుస్తుంది. మొత్తం టోటల్గా ఈయనకు సంబంధించిన ఎంతమంది పర్మిషన్స్ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.